ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలు ప్రస్తుతం సమాజం ఎడిపోతుంది అంటే నా మాసాలు మోసిన తల్లి తండ్రులు ఆ పిల్లల్ని పెంచుకోలేక చిత్తబొట్టులో పడిచే సందర్భాలు ఉన్నాయి. ఇంకా మరీ ఆడపిల్ల అయితే పుట్టిలోనే చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు హాస్పిటల్లో వదిలేసి వెళ్తున్నారు, చెత్తకుండి పాలు చేస్తున్నారు. ఇంకా మరి కొంతమంది మూర్ఖంగా వాళ్ళని అన్నదాశ్రమ వదిలిపెట్టిపోతున్నారు. మరికొంతమంది తెలిసి తెలియని వచ్చిన పిల్లలు పెద్దగా వాళ్ళని తీసుకెళ్లి బయట రోడ్డు మీదకి వెళ్ళి బయట వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సంఘటన ఇవాళ మహబాద్లో చోటు తీసుకుంది. మహబాద్ జిల్లా బయ్యారం మండలం చెందినటువంటి ఓ అమ్మాయి తన తండ్రి చెప్పిన మాటలు విని అమ్మ బిడ్డ మనం మహబాద్కి వెళ్దాం వచ్చిన పడుందని చెప్పేసి ఆ బిడ్డకి మాయమాటలు చెప్పి ఆ ఊర్లో నుంచి బండి మీద ద్విచక్ర వాహనంపై మహబాద్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అమ్మ చిన్న పని ఉందిరా అని చెప్పేసి ఇక్కడ ఉండి నువ్వు ఒక 10 నిమిషాలు పని తీసుకొస్తా అని చెప్పేసి ఆ అమాయక ఆ బాలిక మాత్రం అక్కడ తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండగా తను ఇంతవరకు తన తండ్రి కూడా రాకపోవడంతో తన ఎటుపోలో తెలియక కూడా తను ఆర్తనాదాలు బిడుకుంది. ఈ క్రమంలో మహబాద్ చెందినటువంటి ఒక వ్యక్తి చందన్ రామారాజు అనే వ్యక్తి ఆ అమ్మాయిని చేరదీసి ఏంటి అమ్మా నువ్వు క్రిందుకున్నావు అంటే తన తండ్రి మన బయ్యారం గ్రామము బయ్యారం నుంచి తన తండ్రి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ వేరే తీసుకొచ్చాని చెప్పేసి ఆ పాపని ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడని చెప్పి తను రోధించుకుని చెప్పడంతో తను చేరదీసి తను దాని అండగా ప్రస్తుతం ఇచ్చాడు. ప్రస్తుతానికి అమ్మాయి కూడా మనకు విజువల్స్ చూసుకోవచ్చు. మన అమ్మాయి కూడా మన అమ్మ బాలకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను చెప్పారు ఏం పేరు నీ పేరు? మానస నా పేరు. నాన్న పేరు ఏం పేరు? సోమేశు. ఏం చేస్తారా మీ నాన్న? సుతార్ పని మేస్త్రి. మరి ఎప్పుడు వచ్చావు మీ మహబాద్కి? అంటే పొద్దున 10 గంటలకు వచ్చినావా 9 గంటలకు వచ్చినావా? 9కి వచ్చిన. ఎట్లా వచ్చినావు? మా డాడీతో వచ్చిన నడుచుకుంటా. బండి మీద వచ్చిల్లా? నడుచుకుంటా. ఎక్కడ దిగి బస్సు ఎక్కడ దిగి మీరు వచ్చి బస్సు దిగిల్లా? బస్సుతో రాలే. బయ్యారం నుంచి మహబాద్కి ఎట్లా వచ్చింది మీరు? బస్సుతో. ఎక్కడ దిగి మీరు? రైల్వే స్టేషన్ దగ్గర దిగితే నాన్న ఏం చెప్పిండు? మీ నాన్న ఏం చెప్పిండు? ఏం చెప్పలే. అంటే పని ఉందని పోయి చెప్పిండా? పని ఉంది అన్న ఉండు అని పోయిండు. నేను ఎక్కడ ఉంచిండు? ఎక్కడ కూర్చోబెట్టు నిన్ను? అదే చేపల మార్కెట్ లేదా ఆడుంచి పోయిండు. మరి వచ్చిండా డాడీ? వచ్చిండా? రాలే. ఎడిపోయింది డాడీ? ఎడిపోయింది మరి? ఏమో. అంటే ఇది వరకు కూడా అట్లా చేసింది అట్లా గతంలో కూడా? ఇది ఎన్నోసారి ఇట్లా మీ డాడీ ఇట్లా చేయడం? ఇదివరకు నేను తీసుకుపోయి ఇక్కడ వదిలిపెట్టేసిండు అని చెప్తున్నారు కదా. అప్పుడు బెదిరించిండు. ఎప్పుడు? ఇంత ముందు చిన్నప్పుడు. ఎప్పుడు అంటే 2 సంవత్సరాల క్రితమా? ఎప్పుడు అట్లా? మొన్న నిన్న బెదిరించిండు. ఎందుకు? ఏమన్నాడు తల్లి? ఏమని బెదిరించిండు నన్ను? ఏమన్నారా? ఏమన్నాడు? నేను షికాక్ చేస్తానని చేసి. ఇప్పుడు నీకు అక్క చెల్లె తమ్ముడు ఉన్నారా ఎవరన్నా? ఉన్నారు. ఎవరున్నారు? మా అక్కను మా తమ్ముడు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారా మరి? బయ్యారంలో. నేను ఎందుకు చికాకు పడుతున్నా మీ నాన్న మరి? అల్లరి చేస్తానని అట్లా అంటారు. అల్లరి చేస్తామని చెప్పేసినా? అమ్మ లేదు కదా? చనిపోయింది. అమ్మ ఎప్పుడు చనిపోయిందిరా? చిన్నప్పుడే, మేము పుట్టినాకనే చనిపోయింది. చిన్నప్పుడు చనిపోయింది అమ్మ. ఇప్పుడు నాన్న నిన్ను వదిలించుకుందాం అనుకున్నా ఎట్లా? అట్లా బెదిరిస్తాడు అంతే. బెదిరిస్తాడు. మరి బెదిరిస్తే మరి ఇంతవరకు మీ నాన్న నీకోసం రావాలి కదా, మరి జాగ్రత్త ఎత్తుకుని రావాలి కదా. మరి చూసారు కదా పాపం అమ్మాయి కూడా పాపం భయంతో కూడా చెప్పాలి ఏం చెప్పదు కూడా అని చెప్పేసి కూడా పాప అమ్మాయి కూడా ఒక అంగుతిట్టు పరుస్తుంది. గతంలో కూడా ఈసారి ఇది 2వ సారి చెప్తున్నారు. గతంలో కూడా నాన్న నన్ను బెదిరించి కూడా నన్ను ఇట్లా చేస్తున్నారు, తనకు అక్క ఉంది ఒక తమ్ముడు కూడా ఉందని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఏమనుకున్న మాత్రం కేవలం ఈ పాపనే టార్గెట్ చేస్తూ మాత్రం తండ్రి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మానస చెప్తుంది. అదే గతంలో కూడా తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయింది. మనకి ఆలనా పాలన కూడా తండ్రి చూసుకుంటున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మరి తెలియదు. మొత్తానికైతే ఈ పాప మీద మధ్య కొంచెం కోపం పెట్టుకొని పాపని కొంచెం దుర్భాషలాడుతూ మొత్తం తను వదిలించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మార్నింగ్ వస్తుంది. అదే ఈ పాప కూడా ఒంటరిగా ఉండి దానం పోయే వాళ్ళని కూడా లిఫ్ట్ అడుగుతూ నాకు సహాయం చేయండి అని చెప్పి ఏడ్చుకుంటూ అడుగుతున్న నేపథ్యంలో మహబాద్ పట్టణం చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే చందన్ రామారాజు అనే వ్యక్తికి తారసపడింది.
ఆయన తను చేరదీసి ఆ పాపను చేరదీసి ఏం తల్లి ఏం జరిగింది అనే ఒక క్రమంలో ఆయన హృదయ విదారకమైన మాటలు చెప్పే పరిస్థితి. ఆయన మాటల్లో కూడా అసలు ఏం జరిగింది, ఎప్పుడు చేస్తారు, సిచ్యువేషన్ ఎలా చూస్తారు అసలు మీరు? మధ్యాహ్నం జస్ట్ నా కోర్టులో వచ్చిన పని ఉంటే కోర్టులో పని చూసుకొని ఆ రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్తున్నాను. నేను ఆ వెళ్తున్న క్రమంలో ఈ పాప ఏంటంటే అప్పటికి బాగా ఎండ కొడుతుంది, ఎండాకాలము. ఆ పాప ఏడ్చుకుంటూ చాలా దీనస్థితిలో ఉంది అన్నట్టు, అంటే హెల్ప్ కోసము ఏం తెలియదు కూడా వాస్తవంగా. ఆ టైంలో అక్కడ హెల్ప్ కోసం అడిగితే నేను బండి ఆపిన. ఏం తెలియదు అంటే మా ఇట్లా బయారం, ఉదయం నేను మా డాడీ ఇద్దరం కలిసి వచ్చినాము, కానీ డాడీ నేను ఒకడు ఉండమన్నాడు కానీ డాడీ ఇంతవరకు రాలేదు. ఇక నన్ను బయారం దగ్గర వదిలిపెట్టండి అంకుల్, ప్లీజ్ అంకుల్ అని చెప్పేసి బాగా ప్రాధాన్యపడ్డది. సరే అప్పటికి ఏంటంటే కొంచెం అన్న గిట్ల తెలియదు కాబట్టి ఇబ్బందులు ఉందని చెప్పేసి నేను ఇంటికి తీసుకుపోయి భోజనం గిట్ల పెట్టించి నేను వివరాలు అడిగితే పాప చెప్పింది వాళ్ళ మదర్ చిన్నప్పుడు చనిపోయింది, నాన్న ఇద్దరం కలిసి వచ్చాను. ఇప్పటికీ నాన్నతోనే ఎక్కువ ఉంటాను నేను, కానీ నాన్నని తీసుకొచ్చింది కానీ నన్ను మళ్ళీ తీసుకుపోలేదు. పాప ఏమంటుందంటే నాకు ఒక అక్క ఉంది, తమ్ముడు కూడా ఉన్నాడు అని చెప్తుంది. వాళ్ళిద్దరిని కూడా ఎక్కువ అన్నారు, నేను నన్నే బాగా ఇబ్బందులు పెడుతుంటాడు, నన్ను తిడుతుంటాడు. ప్రతిసారి కూడా ఇది రెండోసారి, మొత్తంలో గతంలో కూడా ఒక వారం రోజుల ముందే నన్ను తిట్టిండు అని చెప్పేసి ఒక బాధతో చెప్తుంది. మరి ఎందుకు మన రైల్వే ట్రాక్ పోతున్న పెద్దలో అసలు అమ్మాయికి ఏమనిపించి ఉండొచ్చు అసలు ఆ టైంలో? అంటే పాపకి అయితే మాక్సిమం ఏంటంటే వాళ్ళ ఇంటికి పోవాలని ఆలోచన, ఎందుకంటే భయం. వాళ్ళ ఫాదర్ వదిలిపెట్టిపోయిన తర్వాత కొత్త వాతావరణం, కొత్త ఇల్లు ఇవన్నీ తెలియదు కదా. పాప ఇంటికి పోవాలని ఆతృతతో ఆమె అట్లా చేసింది. అన్నిటిగా ముఖ్యంగా ఏ కుటుంబంలో సమస్యలు అనేది సహజంగా ఉంటాయి. అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబ తగాదాలు కావచ్చు, రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఏ వచ్చినా కూడా ఆడపిల్ల 10 years ఇవాళ దేశం లోపల, రాష్ట్రం లోపల ఏంటంటే పిల్లల మీద కావచ్చు, చిన్న పిల్లలు మనకు వయసుతో నిమిత్తం లేకుండా కూడా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. నెలల పాప నుంచి కూడా ఒక 60 ఏళ్ళ ముసలి వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పాప చాలా చూసుకుంటున్నాం. ఒక ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లని కడుపులో చంపేసే ప్రయత్నం చేస్తున్నారు, బయట వదిలిపెట్టిపోతున్నారు. ఇంకా వేరే చోట్ల ఇంకా చాలా చూస్తున్నాం. అలాంటి క్రమంలో కూడా ఒక అమ్మాయి కదా అలాంటి చేసి తండ్రి అలాంటి చేసేదానికి మనం ఆలోచించారు అట్లా. అంటే మనం పూర్తిగా అతని మీద నెట్టే బదులు అసలు వాళ్ళకు ఆర్థికంగా ఎలాంటి బాధలు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు అంటే తండ్రి పొద్దున 9 గంటలకి 10 గంటలకి వదిలిపెట్టి పెట్టిన ఒక అమ్మాయిని కనీసం తండ్రి ఇంతవరకు కూడా కనీసం తన బిడ్డ మరి ఎక్కడుంది, తిన్నదా, పడుకుందా, అసలు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అని కనీసం తండ్రికి సోయి కూడా లేకుండా ఉన్న దాంట్లో అసలు ఏమంటారు? వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని మాట్లాడుకుంటే కొంచెం ఆయన మానసిక స్థితి కూడా బాగలేదు. భార్య చనిపోయినప్పటి గురించి కూడా బాధలో ఉన్నాడు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాడు, సూత్ర పని చేస్తున్నాడు. కాబట్టి సరే ఆ పాపను వదిలించుకోవాలన్నా లేకపోతే రకరకాల బాధలతోనా, లేకపోతే కొంచెం మైండ్ సెట్ సరిగా లేకన్నా ఏదో విషయంలో మాత్రం అమ్మాయిని మాత్రం వదిలిపెట్టుకోవడం జరిగింది. అయితే నేను టౌన్ పిఎస్ ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకురాని చెప్పాను. అయితే విషయం ఏంటంటే మనం ఇచ్చే మెసేజ్ ఒకటే, ఆడపిల్లను బయటికి తీసుకురావడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ప్రభుత్వం కూడా చిన్నపిల్లలను, ఆడపిల్లలను ప్రోత్సహించడం కోసం మరి ఎన్నో ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, రకరకాల కార్యక్రమాల ద్వారా మరి ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులకు భారం అనిపించిన క్రమం లోపల ప్రభుత్వానికి చెప్పండి, ప్రభుత్వం వాళ్ళను మరి చేరదీసి మరి వారి యొక్క బంగారు భవిష్యత్తు బాటలు వేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళ డాడీ అంటే ఇష్టం అండి, అందుకే వాళ్ళ డాడీ కోసం అని వచ్చింది. వాళ్ళ డాడీ దగ్గరే ఉంటది అమ్మాయి. ఇద్దరు అమ్మాయిను అబ్బాయి మా అత్తమ్మ దగ్గర ఉంటారు. ఆమె కూడా ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈమె వీళ్ళ డాడీ తోటి ఉంటానే ఊరికొస్తుంది. వద్దు చికా చేస్తే మీ డాడీ అక్కడే ఉన్నాడంటే ఉండదు. అమ్మాయి బాగా ఇష్టంతో ఉంటది. మా దగ్గరే ఉంది, 4 రోజులు బొంబాయిలో ఉన్నది. అంటే ఉదయం పొద్దున పోయిన 9 గంటలకు వచ్చిన బయారం నుంచి ఇక్కడికి వచ్చింది కదా, కనీసం ఇంతవరకు కూడా వాళ్ళ డాడీ ఆచూకీ లేదు. సపోజ్ మీరు రాకపోతే ఇప్పుడు ఆ వ్యక్తి పాపను పట్టించకపోతే ఇప్పుడు పాప పరిస్థితి ఏంది? ఇడిపోవాలి రైల్వే ట్రాక్ నుంచి రైల్వే ట్రైన్కి పోతే అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? మాకు కూడా తెలియదు సార్, మేము కూడా ఇప్పుడే వచ్చినాం. కానీ తండ్రికి కనీసం బాధ్యత లేదా అంటున్నా. ఇప్పుడు పొద్దున 9 గంటలకు వచ్చే పాప, చిన్న పాప తిన్నదా లేదా, ఇడిపోయింది, నా బిడ్డ ఇడిపోయిందని కనీసం ఎలాంటి లేకుండా కనీసం సోయి లేకుండా పోతే సహకారం దొరికితే వాళ్ళని హాస్టల్ వేయడానికి ప్రయత్నం చేయండి. దానికి మేము అందరం అంగీకరిస్తాం, అట్లా ప్రాబ్లం ఏం లేదు. అట్లా అంటే వాళ్ళకి ముందు వాళ్ళ అమ్మమ్మలు కూడా పట్టించుకోరు. యాక్చువల్లీ పాప ఏముంటుందంటే గతంలో కూడా 2-3 సార్లు నన్ను ఇట్లా కొట్టే కొట్టింది కూడా బాగా నన్ను బాగా అంటే భర్త పెట్టేదని చెప్పేసి తెలియక అలాగే చెప్తుంది. కానీ చాలా ఇష్టం అమ్మాయి అంటే, తెలియక చెప్తున్నారు. కానీ వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయాలంటే వేరే వాళ్ళు ఎవరు స్పందించక అట్లా ప్రాబ్లం అయింది. అతనంటే చాలా ఇష్టం, ఇక అతనితో తిరుగుతుంది. వాళ్ళు వేరే ఇద్దరు ఎవరు తిరగారు అతనితోటి. ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఈ అమ్మాయినే తీసుకెళ్తారు. కానీ అతనికి మైండ్ సరిగా మంచిగా లేక ఇక వదిలేసి వెళ్ళిపోయినాం. కానీ అంతకుముందు కూడా నేను కానపురం పోలీస్ స్టేషన్ ఉంది కదా బుర్రాపేటలో, అక్కడ ఉంటే తీసుకొచ్చాను నేను. పాప మీద ఒక పాప మనకు చెప్తుంది, నన్ను గతంలో కూడా ఈ విధంగా నన్ను ఇది 2వ నన్ను తీసుకెళ్లి వదిలిపెట్టని చెప్పేసి, వాళ్ళ బంధువులేమో ఆ పాపకి తండ్రి అంటే చాలా ఇష్టం, తండ్రితో పాటు అయినా ఎడిపోయినా తండ్రితో పాటు వస్తుందని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. ఇంకోరేమో అంటే రోజులు బాగాలేవు, చిన్నపిల్లలు ఇలా తండ్రి బాధ్యతారహితంగా వదిలిపెట్టుకోవడం కూడా కరెక్ట్ గా అని చెప్పేసి అంటున్నారు.
మొత్తానికైతే చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాలికని ఎవరైతే చేర్చిన వాళ్ళని టౌన్ పోలీసు సమక్షంలో వాళ్ళ బంధువులకు అప్పచెప్తారా, మరి కేసుని మరింత ముందు పూర్తి విచారణ చేసిన అనంతరం మరి పిల్లల పరిస్థితి ఏంది, తమ అమ్మాయి బాగోలు ఎవరు చూసుకుంటారని చెప్పి మన వేచి చూడాల పరిస్థితి ఎంతనే ఉంది.